పైన జరిగిన దాడిని తెలంగాణ సమాజం అంతా ఖండిస్తుందన్నారు తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ఈ ఘటనపైన జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని, కానీ ఇప్పటివరకు ఆయన నియోజకవర్గంలోని నేరెళ్లలో దళితులపై జరిగిన దాడికి సంబంధించి ఇప్పటివరకు ఎస్సీ కమిషన్ నివేదిక బయటకు రాలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్పడానికి ఇదే నిదర్శనమన్నారు. లగచర్లలో జరిగిన దాడి కుట్రపూర్వకంగా జరిగిందని అన్నారు. హడావుడి చేస్తూ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకి ఏదో కేటీఆర్ బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిలో తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒకటి మా ద్వారా ఒక సూటి ప్రశ్న. ఈరోజు నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు హరిజనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన అంత ప్రేమ ఒలగబోస్తున్నదే. ఆనాడు మీ నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగినటువంటి దాడుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపైన ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు. ఈరోజు విచారణ జరిపినారు. ఆ నివేదిక ఇప్పటికి ఎందుకు బయట పెట్టారు అంటున్నా.